హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తులారాశి వారు, మీరు బాకీ పడ్డ పూజ ఉంది, అందుకే మీ లైఫ్ సెటిల్ అవ్వడం లేదు. అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వారి యొక్క లైఫ్ సెటిల్ కాకపోవడానికి కారణం ఏమిటి, అలాగే వారు బాకీ పడ్డ పూజ ఏంటి, ఆ పూజా విధానం ఏ విధంగా ఉంటుంది, ఈ వివరాలు అన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు ఎప్పుడూ కూడా వ్యక్తిగత సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. అలంకార ప్రియులుగా ఉంటారు. అలాగే ఎప్పుడూ కూడా తులారాశి వారు జీవితంలో పై స్థానానికి ఎదగడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తులారాశి వారికి పోటీతత్వం కూడా అధికంగా ఉంటుంది. అపజయాలు చూసి కుంగిపోయే మనస్తత్వం తులారాశి వారికి అస్సలు ఉండదు. తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి. జీవితంలో కొన్ని బాధలు, అవమానాలు కూడా వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే తులారాశికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారి లైఫ్ సెటిల్ కావడం లేదని ఆలోచిస్తున్నవారు ఒక విషయాన్ని ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. తులారాశి వారు బాకీ పడ్డ పూజ ఒకటి ఉంది. ఆ పూజ మీరు చేయకపోవడం వల్లే ఇటువంటి సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ పూజ కనుక మీరు పూర్తి చేసినట్లయితే ఖచ్చితంగా మీ లైఫ్ సెటిల్ అవుతుందని చెప్పుకోవాలి. అయితే తులారాశి వారి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు వారిని వెంటాడుతున్నప్పుడు, ముఖ్యంగా కెరియర్ పరంగా అవకాశాలు రావడం లేదని వారు బాధపడుతున్న సమయంలో ఈ పూజా విధానం ఖచ్చితంగా ఫలితాలను ఇస్తుంది. తులారాశి వారు వారి జీవితంలో ఎన్నో సందర్భాల్లో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వారు కూడా ఈ పూజ చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా శుభ ఫలితాలను చూస్తారు. అయితే అంతకుముందు ఉన్న సమస్యలు ఖచ్చితంగా పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. ఎందుకంటే తులారాశి వారు మీరు బాకీ పడ్డ పూజ ఒకటి ఉంది. ఆ పూజ పూర్తి చేయకపోవడం వల్లే ఇటువంటి సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. కెరియర్ పరంగా అవకాశాలు రావడం లేదు. ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి మార్పు లభించడం లేదు. పదోన్నతి లభించడం లేదు. పెరుగుదల లేదు. ఈ యొక్క జీవితం స్తబ్దుగా కనిపిస్తుంది. అంటే ఎటువంటి ఎదుగుదల అనేది లేకుండా మీ యొక్క జీవితం ఒకే రకంగా ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మీ యొక్క జీవితం అనేది కనిపిస్తూ ఉంది. ఎటువంటి అభివృద్ధి లేక తులారాశి వారు మానసికంగా ఎంతగానో కుంగిపోతున్నారు. వ్యాపారస్తులకు కూడా వ్యాపారాన్ని ఎంత విస్తరించాలని ప్రయత్నం చేసినా కానీ లాభాలు మాత్రం రావడం లేదు. తులారాశి వారు అనేక రకాల సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు లభించడం లేదు. అలాగే మీ యొక్క వ్యాపార జీవితం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి మీరు ఏ రకమైన ప్రయత్నాలు చేసినా కానీ తులారాశి వారు మీకు ఫలితం లభించడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే మీరు లైఫ్లో సెటిల్ అవ్వడం లేదు. పూజ చేసినట్లయితే ఖచ్చితంగా తులారాశి వారు మీ జీవితంలో మీకు ఉన్న ప్రతికూలతలు అన్నీ కూడా అనుకూలంగా మారతాయి. అయితే ఆ పూజ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చిత్తా నక్షత్రంలో జన్మించిన తులారాశి వ్యక్తులు వారి రాశికి అధిపతి అయిన శుక్రగ్రహానికి పరిహారాలు చేయడంతో పాటు వారి కష్టాలు తొలగించుకొని అనేక రంగాల్లో తులారాశి వారు మంచి ఫలితాలను సాధించడానికి చిత్తా జన్మ నక్షత్రానికి అధిపతి అయిన కుజగ్రహానికి కూడా క్రమం తప్పకుండా పరిహారాలు ఆచరించాలి. కుజుడి యొక్క బీజమంత్రాన్ని ప్రతిరోజు తులారాశి వారు ప్రతిరోజు లేదా మంగళవారం తప్పకుండా పాటించండి. అలాగే తులారాశి వారు కుజుని అనుగ్రహం కోసం మంగళవారాల్లో మారేడు పట్ట, ఎర్రచందనం, ఎర్ర పువ్వులు, ఇంగిలీకం, మార్కండేయ, సమూలంగా, పొగడ పువ్వులు వీటిలో మీకు లభించిన వాటిని నీటిలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయాలి. మంగళవారాల్లో ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. ఈ విధంగా చేయటం వల్ల
కుజుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. అలాగే స్వాతి నక్షత్రంలో జన్మించిన తులారాశి వ్యక్తులు వారి రాశికి అధిపతి అయిన శుక్రగ్రహానికి పరిహారం చేయడంతో పాటు వారి కష్టాలు తొలగించుకొని అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి స్వాతి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన రాహు గ్రహానికి కూడా క్రమం తప్పకుండా పరిహారాలు ఆచరించాలి. ఆ రాహు యొక్క బీజమంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి శనివారం 23 సార్లు పఠించాలి. ఈ విధంగా చేస్తే రాహు గ్రహం యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. అష్టమి మరియు అమావాస్య తిథుల్లో శనివారాల్లో నువ్వుల చెట్టు ఆకులు, సాంబ్రాణి, కస్తూరి, ఏనుగుదంతం, గుగ్గిలం, ఇంగువ, హరిదళం వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయాలి. శనివారాల్లో ముదురు నీలం రంగు దుస్తులు ధరించాలి. ఇక తులారాశి వారిలోని విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు వారి రాశికి అధిపతి అయిన శుక్రగ్రహానికి పరిహారాలు చేయడంతో పాటు వారి కష్టాలు తొలగించుకోవడానికి విశాఖ జన్మ నక్షత్రానికి అధిపతి అయిన గురుగ్రహానికి అంటే బృహస్పతికి క్రమం తప్పకుండా పరిహారాలు చేయాలి. గురువు యొక్క బీజమంత్రం ప్రతి గురువారం 19 సార్లు పఠించాలి. ఈ విధంగా చేయడం వల్ల గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. మీ జీవితంలో అనేక శుభ ఫలితాలు మీరు పొందుతారు. అలాగే గురువారాల్లో శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని, శ్రీ సద్గురు సాయినాథుని, శ్రీ దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించాలి. ఇలా చేస్తే మీరు అనుకున్న ఫలితాలు అన్నీ కూడా సాధించగలుగుతారు. ఇక తులారాశి వారు చేయవలసినటువంటి పూజ విషయానికి వస్తే అంటే ఏ నక్షత్రంలో జన్మించిన వారైనా సరే తులారాశికి చెందిన వారు ఖచ్చితంగా ఈ పూజ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు బాకీ పడ్డ పూజను మీరు పూర్తి చేసినట్లయితే కనుక మీ జీవితంలో ఖచ్చితంగా మీరు సెటిల్ అవుతారు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మీరు చేయవలసిన పూజ విధానం ఏమిటంటే రుద్రాభిషేకం. రుద్రుడు శివుని యొక్క ఉగ్ర అవతారం. రుద్రుడు 27 జన్మ నక్షత్రాలలో 6వ జన్మ నక్షత్రమైన ఆర్ద్ర నక్షత్రానికి అధిష్టాన దైవం. ఆర్ద్ర నక్షత్రంతో పాటు కుజగ్రహానికి, కేతుగ్రహానికి, శనిగ్రహానికి, కొంతవరకు రాహుగ్రహానికి కూడా రుద్రుడు ఇతర దేవుళ్లతో పాటు ఒక అదృష్టాన్ని తెచ్చిపెట్టే దైవం. మీరు శివుడి యొక్క అవతారమైన ప్రతి సంవత్సరంలో ఒక్కసారి శ్రావణ మాసం ఆర్ద్ర నక్షత్రం ఉన్న రోజు, లేదా కార్తీక మాసం ఆర్ద్ర నక్షత్రం ఉన్న రోజు, లేదా మాఘమాసం ఆర్ద్ర నక్షత్రం ఉన్న రోజు, లేదా ఏ నెలలో అయినా సరే ఆర్ద్ర నక్షత్రం ఉన్న రోజు తులారాశి వారు రుద్రాభిషేకం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం లేదా నిత్య పూజలు జరిగే శివాలయంలో అర్చక స్వాముల చేత చేయించండి. రుద్ర పూజలు మొత్తం 5 భాగాలు ఉంటాయి. మొదటిది గణేశుడిని ఆవాహన చేయటం, రెండవది అంగన్యాసం చేయటం, మూడవది పంచామృతాలు మరియు ఇతర పదార్థాలతో శివలింగానికి అభిషేకం చేయటం, నాలుగవది యజుర్వేదం నుండి రుద్ర నమకం, ఐదవది యజుర్వేదం నుండి రుద్ర చమకం పారాయణం చేయటం. రుద్ర పూజ చివరకు పురుష సూక్తం లేదా దుర్గా సూక్తం పఠించడం ద్వారా ముగుస్తుంది. రుద్ర పూజ మరియు రుద్రాభిషేకం అనేక నైతిక గ్రంథాలచే అనేక జాతక దోషాలు తొలగించడానికి, అన్ని కోరికలు సాధించడానికి మరియు అన్ని విధాలుగా శ్రేయస్సు పొందడానికి విశేషంగా ప్రశంసించబడింది. అనేక గ్రహ దోషాలకు నివారణగా కూడా ఈ రుద్ర పూజను జ్యోతిష్య గ్రంథాలు సూచించాయి. గురు పరంపరలోని అత్యున్నత స్థాయి గురువులు కూడా జాతకరీత్యా సంభవించే అనేక ఉపద్రవాలకు అత్యంత పరిహారంగా రుద్రాభిషేకం గురించి చెబుతారు. కాబట్టి సంవత్సరానికి ఒక్కసారైనా సరే తప్పకుండా రుద్రాభిషేకం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం లేదా రుద్ర పూజను నిత్య పూజలు జరిగే శివాలయంలో వేద పండితులైన అర్చక స్వాముల ద్వారా చేయించటం ఖచ్చితంగా మీ జీవితంలో తులారాశి వారు శుభ ఫలితాలను చూస్తారు. తులారాశి వారు మీరు కోల్పోయినవి అన్నీ కూడా తిరిగి పొందగలుగుతారు. ఖచ్చితంగా మీ లైఫ్ సెటిల్ అవుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా తులారాశి వారు ఈ విధంగా ప్రార్థన నక్షత్రం ఉన్న రోజు, ఈ విధంగా తులారాశి వారు ఆర్ద్ర నక్షత్రం ఉన్న రోజు కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఈ విధంగా రుద్ర పూజ చేయించడం ద్వారా మీరు అనుకున్న పనులను కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న వారైనా సరే తులారాశి వారు ఆ సమస్యల నుంచి మీరు విముక్తి పొందుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, తులారాశి వారు బాకీ పడ్డ పూజ ఉంది. ఆ పూజ ఏంటి, అది ఏ విధంగా చేసుకోవాలి, ఆ పూజ చేయటం వల్ల ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారు, ఇలాంటి వివరాలు అన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.